అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ గురించి చెప్తున్నాను. ముందుగా 2 స్పూన్స్ పాలల్లో ఉడకపెట్టుకున్న ఓట్స్లో చియా సీడ్స్ వేసుకొని కలుపుకోవాలండి. చియా సీడ్స్ 1 టేబుల్ స్పూన్ వాటర్లో 20 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చియా సీడ్స్ మన హెల్త్కి చాలా మంచిది, బరువు తగ్గడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుందండి. ఇందులో మనకి అవైలబుల్ ఉండే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుంటున్నాను. మన ఆరోగ్యానికి ఒక 4-5 బాదంది నానబెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టుకొని తొక్క తీసుకొని తినడం వల్ల కూడా మనకి చాలా మంచిదండి హెల్త్కి. నేనైతే 5 బాదము, తర్వాత ఎండు ద్రాక్ష వేస్తున్నాను. పంప్కిన్ సీడ్స్ కూడా మనం ఒట్టిదే తినలేమండి, ఇలా మిక్స్ చేసుకుంటే ఈజీగా తినగలం. అందులో మళ్ళీ ఎండు ద్రాక్ష కూడా వేస్తున్నాను, బ్లాక్ది. ఇది కూడా మనకు హెల్త్కి చాలా మంచిదండి. తర్వాత డే అంతా నీరసం రాకుండా ఉండడానికి 4 ఖర్జూర వేస్తున్నానండి. మనకి ఇది బాగా పనిచేస్తుంది, డే అంతా యాక్టివ్గా ఉండగలము. మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చండి. మనం ఒక్కొక్క ఫ్రూట్ తినాలంటే తినలేము, అలా ఇలా మిక్స్ చేసుకుంటే ఈజీగా తినగలమండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక బనానా, కొన్ని పోమోగ్రానైట్ సీడ్స్, ఒక యాపిల్ పీల్ చేసి వేసుకుంటున్నానండి. మనం ఒక్కొక్క ఫ్రూట్ ఇలా తినాలంటే తినలేమండి డైలీ, కానీ ఇలా మిక్స్ చేసుకొని తినండి, మీరు ఈజీగా తినగలరు. మనకి డేకి సరిపడా అన్ని విటమిన్స్ అన్నీ వస్తాయండి, చాలా హెల్తీగా ఉంటాము. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే 1 స్పూన్ హనీ కూడా కలుపుకుంటానండి. కొన్ని పాలు వేసాను కదండి, సప్పగా ఉండకుండా ఒక టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేసుకున్న. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఖర్జూర సరిపోతుంది అనుకుంటే ఓకే, లేకపోతే వేసుకొని చూడండి. ఇది వేసుకున్నది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒక్కరోజు టేస్ట్ చేయండి, మీరు డైలీ తినాలనిపిస్తుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. మనం బ్రేక్ఫాస్ట్లో ఇది అలవాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.